హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అర్ధరాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పరిమితికి మించి ప్రేక్షకులు థియేటర్కు రావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. దీంతో తల్లి కొడుకు స్పృహ కోల్పోయారు. పోలీసులు బాలుడికి సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో సంధ్య థియేటర్కు వచ్చారు. అదే సమయంలో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్కు వెళ్లారు. అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. పుష్ప 2 సినిమా చూసేందుకు మొత్తం 4 కుటుంబ సభ్యులు రాగా తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. వారిలో తల్లి మృత్యువాత పడటం విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అర్ధరాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పరిమితికి మించి ప్రేక్షకులు థియేటర్కు రావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. దీంతో తల్లి కొడుకు స్పృహ కోల్పోయారు. పోలీసులు బాలుడికి సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 సినిమా చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో సంధ్య థియేటర్కు వచ్చారు. అదే సమయంలో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్కు వెళ్లారు. అల్లు అర్జున్ చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. పుష్ప 2 సినిమా చూసేందుకు మొత్తం 4 కుటుంబ సభ్యులు రాగా తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. వారిలో తల్లి మృత్యువాత పడటం విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.